వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ బ్రహ్మ, మయన్మార్కు 625 మెట్రిక్ టన్నుల సాయం. నేడు ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పర్యటన. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు జనసేన టీడీపీ మద్దతు. మిరాయ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్, -18 డిగ్రీల చలిలో పోరాటాలు. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ తన సాయాన్ని కొనసాగిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా 625 మెట్రిక్ టన్నుల మానవతా సాయం, విపత్తు నివారణ సామాగ్రిని మయన్మార్కు అందించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సహాయక కార్యక్రమాల నిమిత్తం 6 విమానాలు, 5 నేవీ నౌకలు వినియోగించినట్లు వెల్లడించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నేడు రాష్ట్రానికి రానున్నారు. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలంలోని దివాకరపురంలో 375 కోట్లతో నిర్మించనున్న రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ భూమి పూజలో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కానున్నారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు లోక్సభలో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ ప్రకటించారు. తాము జేపీసీకి ప్రతిపాదించిన 3 సవరణలను డ్రాఫ్ట్ బిల్లులో పెట్టారని, అందుకే సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. తమ అధినేత చంద్రబాబు ముస్లింలకు అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు జనసేన ట్వీట్ చేసింది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లోక్సభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించారు. హనుమాన్ విజయం తర్వాత యువ హీరో తేజ సజ్జా నుంచి రానున్న మరో బహుభాషా చిత్రం మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రితికా నాయక్ కథానాయిక, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే నేపాల్లోని మస్తాంగ్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా -18 డిగ్రీల చలిలో యాక్షన్ సీక్వెన్స్తో పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసిందే. తదుపరి షెడ్యూల్ ఈ నెల మధ్య నుంచి హైదరాబాద్లో మొదలు కానుందని సమాచారం. మరో 20 రోజుల్లో చిత్రీకరణ జరిపితే మొత్తం సినిమా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి గౌరహరి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.